కొండగట్టు అంజన్న అంటే తెలియని వారుండరు. ఇలాంటి కొండగట్టు అంజన్న ప్రతి ఏటా వేలాది మంది భక్తుల దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే కాక కొండగట్టు అంజన్నకు మరో ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కొత్త వాహనాలు కొన్నా ఆ వాహన పూజ మాత్రం కొండగట్టులోనే చేపిస్తారు. ఈ ఆనవాయితీ దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తుంది. ఇక ఇదే విషయంపై కొండగట్టు అంజన్న ఆలయ అర్చకులు చిరంజీవి మాట్లాడుతూ, కొండగట్టు అంజన్న సన్నిధిలో వాహన పూజ చేస్తే అంజన్నకు ఉన్నంత బలం ఆ వాహనానికి చేకూరుతుందని తెలిపారు. హనుమంతుడు బలమేంటో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అంజన్న ఆలయ సన్నిధిలో వాహన పూజ చేసుకోవడం వలన అంతా శుభమే కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. చాలా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం, చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారి భక్తులకు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా స్వామివారి సన్నిధి లోపల వాహన పూజ చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగా నడుస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి వారి గట్టి నమ్మకం. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వారాహి వాహనాన్ని ఇక్కడే ప్రప్రథమంగా ఇక్కడే వాహనం పూజ చేసుకోవడం జరిగింది. ఇదే సన్నిధి లోపల వాహన మంటపం లోపల నేను ఆ యొక్క వారాహి పూజ నేనే చేశాను. అదేవిధంగా భక్తులందరూ కూడా వారికి ఇక్కడ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని విశ్వాసులందరూ కూడా ఈ స్వామివారి యొక్క సన్నిధి లోపల వాహనాలు చేస్తుంటారు. ప్రతిరోజు వందల వాహనాలు స్వామివారి సన్నిధి లోపల ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధికి వచ్చి మీ యొక్క వాహన పూజ కానీ స్వామివారి దర్శనం కూడా కానీ చేసుకొని మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క చరిత్ర ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా మా వంశపారంపర్యం అర్చకత్వం మేము చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కారు, జీపు, లారీలు, బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలు ఇక్కడ పూజలు చేయించుకుందుకు బారులు తీరారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అనే తన వాహనాన్ని కూడా ఎన్నికల ప్రచారం ముందు ఇదే కొండగట్టులో వాహన పూజ చేయించుకొని వెళ్లారు. ఇలా చాలామంది నాయకులు వారి వారి వాహనాలు కూడా కొండగట్టు అంజన్న సన్నిధిలో వాహన పూజ చేస్తారు. జై హనుమాన్, జై శ్రీరామ్. నా పేరు నరేష్ రెడ్డి, కరీంనగర్ అడ్వకేట్. ఎప్పుడు ఏ వెహికల్ ఉన్నా కూడా కొండగట్టు అంజన్న స్వామి దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటాను. ప్రతి 6 నెలలకు లేకపోతే వీలైతే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటా. అదొక నమ్మకం. ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకుంటే మంచి జరుగుతుందన్న ఒక నమ్మకం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ పూజ చేసుకుంటాము. ఈ హనుమాన్ గుడిలో పూజ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకుంటే అంత మంచి జరుగుతుందని మా యొక్క నమ్మకం. హనుమంతుడికి ఎంత బలం ఉంటుందో మా వాహనాలకు కూడా అంత బలం ఉంటుందని మా యొక్క నమ్మకం. అలాగే ఇక్కడ మా రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాహనాల పూజ చేసుకుంటారు. ఇక్కడ వాహనాల పూజ చాలా ప్రత్యేకమైనది. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వాళ్ళ వారాహి వాహనానికి పూజ చేసుకోవడం జరిగింది. వాహన పూజకు వచ్చేసి 400 రూపాయలు రుసుముంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వాహన పూజలు అనుమతి ఉంటుంది.